తెలంగాణ నూతన గవర్నర్ గా సిపి రాధాకృష్ణన్ ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. తమిళిసై సౌందరరాజన్ రాజీనామాతో జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ కు రాష్ట్రం బాధ్యతలు అదనంగా అప్పగించారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా కూడా ఆయనకే అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇవాళ హైదరాబాద్ రానున్నారు. రాత్రి 9:10 రాంచీ నుంచి బయలుదేరి 10:55 శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. నూతన గవర్నర్ కు రాష్ట్ర ప్రభుత్వం తరపున విమానాశ్రయంలో స్వాగతం పలకనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ 2 రోజులు ఉరుములు మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కింది స్థాయి గాలులు దక్షిణ ఆగ్నేయ దిశ నుంచి రాష్ట్రం వైపునకు వీస్తున్నాయని తెలిసింది. పశ్చిమ విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉన్న ఉపరితల ఆవర్తనం ఈ రోజు అదే ప్రాంతంలో కొనసాగుతోందని వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని భారాస సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. గత 3 రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులు వడగళ్ల వాన కురుస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని ఆరోపించారు. కాంగ్రెస్ సర్కారుకు కేవలం రాజకీయాలే తప్ప రైతుల సమస్యలు పట్టడం లేదన్నారు. ఈ మేరకు హరీష్ రావు ఆయన ట్విట్టర్ పోస్ట్ లో తెలియజేశారు. గతంలో అకాల వర్షాలకు రైతులు నష్టపోతే అప్పటి సీఎం కేసీఆర్ ఎకరాకు 10,000 నష్టపరిహారం ఇచ్చారు. వడగళ్ల వానతో ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల తదితర జిల్లాల్లో పంట నష్టం అంచనా వేయాలి. వర్షంతో వరి, మొక్కజొన్నతో పాటు మామిడి సహా మరికొన్ని ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం కలిగింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం ప్రకటించాలని కోరారు. శంషాబాద్ పరిధిలో నకిలీ సాస్లు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. శ్రీ బాలాజీ ఇండస్ట్రీస్ పై ఎస్ఓటి పోలీసులు దాడులు చేశారు. హానికర రసాయనాలు, సింథటిక్ రంగులతో సాస్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. 772 లీటర్ల కల్తీ సాస్, 30 లీటర్ల ఎసిటిక్ యాసిడ్, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కల్తీ సాస్ విలువ 3.50 లక్షల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. హైదరాబాద్ లోని చందానగర్ లో ఓ కారు అగ్ని ప్రమాదానికి గురైంది. గుల్ మోహర్ పార్క్ సమీపంలోని పెట్రోల్ బంక్ వద్దకు రాగానే కారు ఇంజన్ లో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు, పెట్రోల్ బంకు సిబ్బంది మంటలను ఆర్పేశారు. గచ్చిబౌలి నుంచి లింగంపల్లి వైపునకు కొందరు ప్రయాణికులు కారులో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. డ్రైవర్ తో పాటు అందులోని ప్రయాణికులు వెంటనే కారులోంచి దిగడంతో ప్రమాదం తప్పింది. నరేంద్ర మోదీ ప్రధాని పదవి చేపట్టాక దేశాన్ని అమ్మేశారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ధ్వజమెత్తారు. సీఎం జగన్ రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల మేర అప్పుల పాలు చేశారని కూడా విమర్శించారు. తాను శృంగవరపు కోటలో శాసనసభ్యుడిగా, విశాఖ పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసే యోచనలో ఉన్నట్టు కూడా చెప్పుకొచ్చారు. శృంగవరపు కోటలో బుధవారం పార్టీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు కూడా ప్రకటించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట వైకాపా పంచాయతీ తాడేపల్లికి చేరింది. అక్కడి వైకాపా నేత మల్లెల రాజేష్ నాయకుడు సీఎంఓ నుంచి పిలుపు వచ్చింది. ఇటీవల పార్టీ ఆయనను ఇన్ఛార్జ్ పదవి నుంచి తొలగించింది. ఆ తర్వాత మంత్రి విడుదల రజనీపై రాజేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే టికెట్ కోసం ఆమె 6.5 కోట్లు తీసుకున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి చెబితే 3 కోట్లు మాత్రమే వెనక్కి ఇప్పించారని చెప్పారు. డబ్బు వసూలు వ్యవహారంపై సీఎంకు రాజేష్ ఫిర్యాదు చేశారు. బయటి వారికి టికెట్ ఇస్తే ఊరుకునేది లేదంటూ అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో మాదిగలకు సంక్షేమం లేకుండా చేసిందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. ఈ ఎన్నికల్లో జగన్ కు వ్యతిరేకంగా పోరాటం చేసి తగిన బుద్ధి చెప్తామన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని అంబేద్కర్ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. మాదిగల సంక్షేమం పట్ల సీఎంకు చిత్తశుద్ది లేదని, ఇటీవల ప్రకటించిన పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల్లో కూడా మాదిగలకు ప్రాధాన్యం ఇవ్వలేదని మండిపడ్డారు. నందికొట్కూరు వైకాపా ఎమ్మెల్యే ఆర్థర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవల ప్రకటించిన వైకాపా జాబితాలో ఆయన పేరు లేదు. దీంతో ఆయన హస్తం పార్టీలో చేరారు. నందికొట్కూరు నుంచి ఆ పార్టీ తరపున పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి.
సార్వత్రిక ఎన్నికల ప్రకటన వచ్చేసింది. ఎన్నికల కోడ్ కూసిందని ఎన్నికల అధికారులు అప్రమత్తమై రాజకీయ పార్టీ ఫ్లెక్సీలు, పీకేసీ విగ్రహాలకు ముసుగులు వేసేసి ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రైవేటు ప్రాంగణాల్లో రాజకీయ నాయకుల చిత్రాలు ఉండకూడదని, జెండాలు ఎగరకూడదని హకుం జారీ చేస్తున్నారు. అయితే జగన్ జమానాలో వ్యవస్థలు జరిపిన అతిక్రమణలపైన, ఎన్నికల సంఘానికే సవాల్గా మారిన కోడ్ ఉల్లంఘనలపైన ఇప్పుడు అధికారులు ఏ రీతిన స్పందిస్తారన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది.